2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం మేడం. నమస్తే సార్. మేడం, మేనిఫెస్టేషన్ మేము చేస్తున్నాం, అయినా కూడా మేము ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నామో అది రావట్లేదు అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే మేనిఫెస్టేషన్ చేస్తున్నాము అని అనుకుంటున్నారా, నిజంగానే చేస్తున్నారా అనేది ఏ రకంగా మనం తెలుసుకోవచ్చు అంటారు? అంటే మేనిఫెస్టేషన్ అనేది అందరూ చేస్తారు. ఎఫర్మేషన్స్ రాస్తూ మేనిఫెస్టేషన్ చేస్తారు. అంటే మేనిఫెస్టేషన్ చేసేటప్పుడు కొన్ని మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి, చేస్తారు, కామన్గా చేస్తూ ఉంటాము. సో దానివల్ల ఏంటంటే ఆ మిస్టేక్స్ని మనం ఓవర్కమ్ చేయలేక నేను చేసింది తప్పు అనే దాంట్లోని భ్రమలోని ఉండిపోతూ ఉంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక పని చేస్తున్నాము, ఆ పని మించి ఒక రిజల్ట్ని ఎక్స్పెక్ట్ చేస్తాం మనం కదా. ఆ రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేసేటప్పుడు దానికి మనకి కొంత పేషెన్స్ అనేది కావాలి. అంటే ఖచ్చితంగా జరుగుతుంది అనేటటువంటి నమ్మకం ఉండాలి, ఓపిక ఉండాలి మనకి. కానీ మనం ఏం చేస్తామంటే మనం అది చేసేటప్పుడు ఎక్కడన్నా కొంత డిస్టర్బెన్స్ జరిగింది అనుకోండి, అది జరగలేదు అనుకోండి, కొంత టైం పడుతుంది. ఆ టైం గ్యాప్లో మనం ఏం చేస్తామంటే ఓహో ఇది రాదనమాట, ఇది ఇంకా నాకు వర్కౌట్ కాదనమాట, నేను ఇలా చేయలేనమాట, బెటర్ టు డ్రాప్ అని ఇమ్మీడియట్గా డ్రాప్ అయిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే మనం ఒక పని చేసేటప్పుడు కరెక్ట్ అయినటువంటి డెసిషన్ తీసుకోకపోతే మేనిఫెస్టేషన్ వేస్ట్. అంతేకాకుండా మేనిఫెస్టేషన్ చేసేటప్పుడు రియాలిటీని మనం గుర్తుపెట్టుకోవాలి. నువ్వు అసలు వచ్చిన దాన్ని డైజెస్ట్ చేసుకుంటున్నావా లేదా? ఈ యొక్క ప్రయాణం చేస్తున్నప్పుడు దారిలో మనకి ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటాము. బట్ మన డెస్టినీ ఏంటి? ఆ డెస్టినీని రీచ్ అవ్వడానికి మధ్యలో వచ్చిన ఇబ్బందులను మనం చూసి వెనక్కి వెళ్ళిపోతే దానికి ఫలితం ఉండదు కదా. మేనిఫెస్టేషన్ ఈజ్ ఆల్సో సేమ్. అంటే మనం డెస్టినీని రీచ్ అయ్యేటప్పుడు ఇవన్నీ జరుగుతాయి, కామన్ డిస్టర్బెన్స్ వస్తుంది, నేను దాన్ని ఓవర్కమ్ చేయాలి. ఆ డిస్టర్బెన్స్ నేను ఎటువంటి డిస్టర్బెన్స్ వస్తే నేను ఎలా ఓవర్కమ్ చేయాలి, ఆ డిస్టర్బెన్స్ని నేను ఎలా ఎదుర్కోగలగాలి అనేటటువంటి ఆలోచన శక్తి ఉండాలి. అంతే తప్ప ఇవాళ నేను డబ్బు కోసం మేనిఫెస్టేషన్ చేశానండి, నేను అనుకున్నంత డబ్బు రాలేదు, డబ్బు వచ్చింది కానీ అనుకున్నంత డబ్బు రాలేదు కాబట్టి ఈ ఎఫర్మేషన్ తప్పు, ఇమ్మీడియట్గా ఆ కంక్లూజన్కి వచ్చేస్తున్నారు. బట్ అలా కాదు. ఇవాళ నువ్వు అనుకున్నది నువ్వు రీచ్ అవ్వాలి అని అంటే యూనివర్స్ కానీ నీకు ఇస్తుంది అని అంటే ఫస్ట్ ఇచ్చిన దాన్ని నువ్వు యాక్సెప్ట్ చేస్తున్నావా లేదా, నువ్వు డైజెస్ట్ చేసుకుంటున్నావా లేదా, దానిని హోల్ హార్టెడ్గా మీరు తీసుకోగలుగుతున్నారా లేదా. ఇఫ్ యు ఆర్ నాట్ సపోజ్ టు టేక్, నిజంగానే రాదు అది, ఎందుకంటే మనం డ్రాప్ అయిపోయినట్టే. ఫస్ట్ యాక్సెప్టెన్సీ అనేది ఇంపార్టెంట్. సో నేను ఖచ్చితంగా దానిని పొందుతాను. ఓకే, ఇవాళ నేను 1 lakh అడిగాను కదా, ఇవాళ 50,000 వచ్చింది, రేపు ఇంకా వస్తుంది, ఎల్లుండి వస్తుంది, లేదా ఒక 1 weekలో అయితే ఖచ్చితంగా వస్తుంది అనేటటువంటి నమ్మకం ఉండాలి. ఈ మేనిఫెస్టేషన్ చేయడానికి నిన్ను నువ్వు నమ్మాలి. ఫస్ట్ మనల్ని మనం నమ్మాలి, మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ని పెంచుకోవాలి. అలాగే మన యొక్క యాటిట్యూడ్స్ ఎలా ఉన్నాయి, మనం చేస్తున్నటువంటి ఎఫర్మేషన్ మీద మన యొక్క యాటిట్యూడ్ ఎలా ఉంది అంటే ఒక్కొక్కసారి మేనిఫెస్టేషన్ పెట్టినప్పుడు జరుగుతుందా లేదా, నా వల్ల వర్కౌట్ అవుతుందా లేదా, నేను చెప్తున్నానే కానీ వాళ్ళు చెప్పారు కానీ, ఇలాంటి ఆలోచనలు ఏవి పెట్టుకోవద్దు. ఇలాంటివి పెట్టుకుంటే ఏమవుతుందంటే మేనిఫెస్టేషన్లో ఫెయిల్ అయిపోతాం. సింపుల్గా మనం ఏం చేస్తామంటే నాకు ఇది కావాలి, ఇచ్చినందుకు కృతజ్ఞత అనేస్తున్నాము. అంటున్న వెనకాల జరుగుతున్నటువంటి వర్క్ చాలా ఉంటుంది. ప్రతి విషయంలోని మన థాట్స్ ఉండాలి, మన ఫీలింగ్స్ ఉండాలి, ఎమోషన్స్ ఉండాలి, మన బిలీవ్ సిస్టమ్ ఉండాలి, మన యాటిట్యూడ్స్ ఉండాలి. ఇవన్నీ కూడా కొంతమంది ఆలోచించరు. సింపుల్గా నేను మేనిఫెస్టేషన్ చేశానండి కానీ అది జరగలేదు, వాళ్ళు ఏమీ చేయకపోయినా జరగదు అదేమిని. వాళ్ళ లోపలగా జరుగుతున్నది, వాళ్ళ యాటిట్యూడ్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ బిలీవ్ సిస్టమ్ ఎలా ఉంది. ఒక బిజినెస్ పర్సన్కి అన్నీ జరుగుతున్నాయని అంటే వాడి యాటిట్యూడ్ ఎలా ఉంది దాని మీద. నేను అలాగే స్ట్రగుల్ అవుతున్నాను కదా, మరి నాకెందుకు కావట్లేదంటే నీ యాటిట్యూడ్ని వాళ్ళ యాటిట్యూడ్ని పక్కన పెట్టి కంపేర్ చేయండి. వాళ్ళు ఏది వచ్చినా డైజెస్ట్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు, మీరు డైజెస్ట్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారా? ఇఫ్ యు ఆర్ నాట్ సపోజ్ టు డైజెస్ట్, ఇఫ్ యు ఆర్ నాట్ సపోజ్ టు యాక్సెప్ట్, మేనిఫెస్టేషన్ జరగదు. ఇది 100%. బ్లంట్గా నువ్వు బిలీవ్ సిస్టమ్ పెట్టుకొని నువ్వు చేయగలిగినట్లయితే ఓపికతో నీ నమ్మకాలు, నీ భావాలు, ఆలోచనలు పూర్తిగా దాని మీద ఫోకస్ చేసినప్పుడు మాత్రమే మేనిఫెస్టేషన్ చేసుకోగలుగుతారు. అబ్బే లేదండి నేను చేస్తాను అని చెప్పారు కదా, ఎలా? నీ ఆలోచన మార్చు. ఫస్ట్ నీ ఆలోచన మార్చు, నీ ఆలోచన విధానాన్ని మార్చు, నీ నమ్మకాలని మార్చు, నీ చేసే పనులను మార్చు,
నువ్వు నిద్రపోయేటప్పుడు కానీ నువ్వు మేల్కొని ఉన్నప్పుడు కానీ నీ ఆలోచన ఎన్ని విధాలుగా పరిగెడుతుందో ఒకసారి గమనించు. ప్రతిదీ గమనించుకుని ఒక్క స్టాండర్డ్లో దానిని పెట్టుకున్నప్పుడు ఎన్ని కష్టాలు వచ్చినా పర్వాలేదండి, ఇవాళ నేను దాన్ని రీచ్ అవుతాను. ఇందులో ఏదొచ్చినా సరే దట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ, నేను దాన్ని టేకల్ చేస్తాను, నేను దానిని ఎదుర్కోగలను, ఎలాగైనా ఈ జర్నీ నేను కంప్లీట్ చేస్తాను అని స్ట్రాంగ్గా డిసైడ్ అయినప్పుడు మేనిఫెస్ట్ చేయడం మొదలుపెట్టండి. డబ్బు అడిగాను, లక్ష రూపాయలు వచ్చే వరకు నేను వెయిట్ చేస్తాను, 1,00,000 రూపాయలు పొందడానికి నేను అన్ని అర్హతలు కలిగి ఉన్నాను. అలా మీ ఎనర్జీస్ని పెంచుకుంటూ, మీ ఫ్రీక్వెన్సీస్ని పెంచుకుంటూ, మీ థాట్స్ని కరెక్ట్ వేలో మీరు పేర్చుకున్నట్లయితే మేనిఫెస్టేషన్ కరెక్ట్గా జరుగుతుంది. చాలామంది ఏమంటున్నారంటే ఒక లాటరీ కొంటే లాటరీ కొనడానికి మేనిఫెస్టేషన్ చేయొచ్చు. ఇట్స్ నాట్ కరెక్ట్. ఎన్ని లాటరీలు కొంటారు, ఎంత అప్పు తీరుస్తారు? సరే, ఇప్పుడు ఒక లాటరీ కొనేసారు, 10 లక్షలు వచ్చేసింది, తీర్చేశారు. మళ్ళీ అప్పు చేస్తే మళ్ళీ లాటరీ కొంటారా? ఎవ్రీ టైం లక్ మన ఫేవర్గానే ఉంటుందా? నేను మేనిఫెస్టేషన్ ఎన్నిసార్లు చేస్తాను? కరెక్ట్ వేలో కరెక్ట్ మార్గాన్ని ఎంచుకున్నప్పుడే మేనిఫెస్టేషన్ కూడా అర్థం ఉంటుంది. అలా కాకుండా నేను అది డైజెస్ట్ చేసుకోలేను, అమ్మో ఏ పెయిన్ వచ్చినా నేను భరించలేను అని అనుకున్నప్పుడు మనం దానిని అసలు చేయొద్దు. మీరు ఎప్పుడైతే దాన్ని తట్టుకోగలుగుతారో, మీరు ఎప్పుడైనా సరే గమనించట్లేదు, పెద్దవాళ్ళు పిల్లలకి ఒక పని అప్పచెప్పేటప్పుడు అమ్మో వాళ్ళు చేయలేరు, వాళ్ళ యాటిట్యూడ్స్ ఇలా ఉంటాయి, సో మనమే దీనిని కంప్లీట్ చేయాలి అని అంటూ ఉంటారు. అంటే ఆ వేలో థింక్ చేసేటటువంటి సోర్స్ని క్రియేట్ చేసినప్పుడే అది సాధ్యమవుతుంది. ఓకే, అలా కానప్పుడు ఏమవుతుందంటే మనం ఇబ్బంది పడతాం. మనం ఇన్ ద సెన్స్ ఎవరైతే మేనిఫెస్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఇబ్బంది పడతారు. నేను చేశానండి, రాలేదు, మీరు కూడా చేయకండి, వద్దు. సింపుల్గా మన యొక్క ఫీలింగ్స్ ఇంకొకరి మీద కూడా రుద్దేస్తుంటాం. బట్ అలా కాదు, నేను చేసినప్పుడు ఏం మిస్టేక్ చేశాను, ఈ మిస్టేక్స్ నేను ఎలా ఓవర్కమ్ చేయాలి, నిజమే కదా దీంట్లో ఇది వస్తుంది. ఒక ఎగ్జామ్ రాయాలంటే ఖచ్చితంగా నువ్వు 3 గంటలు కూర్చోవాలి. లేదండి నేను 2 అవర్స్కి వచ్చేస్తానంటే అది వర్కౌట్ కాదు. అందులో ప్రతి అణువును నువ్వు యాక్సెప్ట్ చేయాల్సిందే. బెంచ్ ఎలా ఉన్నా యాక్సెప్ట్ చేయాలి, రూమ్ ఎలా ఉన్నా యాక్సెప్ట్ చేయాలి, ప్రతి దాన్ని నువ్వు యాక్సెప్ట్ చేస్తేనే ఎగ్జామ్ రాసి బయటకు రాగలవు. మనం ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాము అని మీరు చెప్పడం జరిగింది. అండ్ చక్రాస్కి మనం బ్యాలెన్స్ చేసుకుంటే వీటి కనెక్షన్లో కూడా మనకి రిజల్ట్స్ వస్తాయి అని చెప్తూ ఉంటారు. మరి మేనిఫెస్టేషన్కి చక్రాకి ఉన్న కనెక్షన్ ఏంటి? మేనిఫెస్టేషన్ చేసుకునేటప్పుడు ఫస్ట్ మణిపూరిక చక్రాన్ని యాక్టివేట్ చేయండి. అంటే మణిపూరిక చక్రము శక్తినిస్తుంది. మనిషికి ఎనర్జీ కావాలి, సో ఆ ఎనర్జీ కావాలి. దాంతోపాటు విశుద్ధి చక్రంలో మన యొక్క వాయిస్ ఫ్రీక్వెన్సీ, మనం మేనిఫెస్టేషన్ చేసినప్పుడు కానీ ఎఫర్మేషన్ రాసినప్పుడు మన వాయిస్లో వచ్చినటువంటి ఫ్రీక్వెన్సీనే యూనివర్స్కి కనెక్ట్ అవుతుంది. కాబట్టి ఏంటంటే ఈ మిగతా చక్రాస్ని యాక్టివేట్ చేసుకుంటూనే ఎక్కువగా ఎనర్జీని తీసుకోవాలి. సరైనటువంటి ఎనర్జీ లేకపోతే కూడా మేనిఫెస్టేషన్ జరగదు. అంటే నువ్వు దాని ఫ్రీక్వెన్సీకి కనెక్ట్ అవ్వాలి, డబ్బు కావాలి, డబ్బు ఫ్రీక్వెన్సీకి నువ్వు కూడా కనెక్ట్ అవ్వాలి. నేను బాగున్నాను, నాకన్నా బాగున్న వాళ్ళు ఉండొచ్చు కదా, సో వాళ్ళతో మాట్లాడుతున్నారు, నాతో మాట్లాడట్లేదు అని అంటే వాళ్ళ ఫ్రీక్వెన్సీకి నీ ఫ్రీక్వెన్సీకి తేడా ఉంది కదా. నువ్వు కూడా అదే ఫ్రీక్వెన్సీని కలిగి ఉంటే అప్పుడు నువ్వు కూడా అక్కడికే చేరతావు. అలాగే డబ్బుకి ఎంత ఫ్రీక్వెన్సీ ఉందో నువ్వు అంత ఫ్రీక్వెన్సీతోనే మూవ్ అవనైతే అప్పుడు అది నీ దగ్గరికి రావడం జరుగుతుంది కదా. అలా కాకుండా నేను నా ఫ్రీక్వెన్సీలోనే డబ్బు ఫ్రీక్వెన్సీలోనే ఉంది అని అంటే 2 ప్యారల్గా వెళ్ళిపోతాయి, ఎప్పుడు కలవు. సో కలవాలి అని అంటే రెండింటికి సరైనటువంటి ఫ్రీక్వెన్సీ ఉండాలి. ఆ ఫ్రీక్వెన్సీని పెంచుకోవాలంటే మనకి ఎనర్జీ ఉండాలి, కరెక్ట్గా వాయిస్ ఉండాలి, కరెక్ట్గా వాయిస్లో బేస్ కరెక్ట్గా ఉంటేనే నేను దాన్ని పొందుతాము. అంటే వాయిస్ క్లారిటీ ఉండాలి. నేను సాధించగలను, పొందాను, పొందుతున్నాను, ప్రతిదీ కూడా ఎక్కడ కూడా భయపడాల్సిన అవసరం లేదు. నీది నువ్వు మేనిఫెస్టేషన్ చేసుకుంటున్నావు. సో నీకు అనుకూలంగా నీ వాయిస్కి తగినట్టుగా నువ్వు దానిని పెంచుకుంటూ పోయినట్లయితే, అంటే ఎక్కువగా రమ్ శబ్దాన్ని, హమ్ శబ్దాన్ని యాక్టివేట్ చేసుకోవడం, అంటే చాంట్ చేయడం ద్వారా ఈ 2 చక్రాస్ని యాక్టివేట్ చేయొచ్చండి. సో దీని ద్వారా కూడా మన మేనిఫెస్టేషన్ చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. అంటే కాసేపు మీరు ప్రశాంతంగా కూర్చొని ఎనర్జీని పెంచుకోండి. ఎనర్జీని పెంచుకున్న తర్వాత మీకు కావాల్సినటువంటి ఎఫర్మేషన్ మీరు చాంట్ చేయండి. చాంట్ చేసి దెన్ విజువలైజ్ దట్. ఏం కావాలి, మీకు ఏం కావాలని మేనిఫెస్టేషన్ చేసుకుంటున్నారు, దానిని మేనిఫెస్ట్ చేసినట్లయితే ఖచ్చితంగా రిజల్ట్ అవుతుంది. కాకపోతే అందులో ఏంటంటే యాక్సెప్టెన్స్ ఈజ్ ఇంపార్టెంట్. ఈ ప్రయాణంలో ఏది జరిగినా కూడా నేను అనుకున్నది నేను సాధించాలంతే. ఏదైనా సరే, అది మంచి కానీ చెడు కానీ ఏదైనా సరే నేను దానిని యాక్సెప్ట్ చేసి తీరాలి, డైజెస్ట్ చేసుకోవాలి దాన్ని నేను. సో యూ హ్యావ్ టు మూవ్ ఆన్. అలా అనుకోకపోతే మనం దానిని చెయ్యలేము. ఒక లైఫ్ జర్నీ స్టార్ట్ చేసామనంటే ఎవ్రీథింగ్ యూ ఆర్ సపోజ్ టు యాక్సెప్ట్.
అంటే ఎలా మేడం, ఇంకా ఎవరికైనా కూడా మేనిఫెస్టేషన్కి సంబంధించి డౌట్ ఉన్న ప్రాసెస్లో మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అంటే ఏ విధంగా ఉంటుంది? మనకి మండలం క్లాస్ ఆల్రెడీ స్టార్ట్ అవుతూ ఉన్నాయండి. 27th నుంచి స్టార్ట్ అవుతాయి. అది వచ్చేసి మార్నింగ్ 4 to 4:45, అది 42 days ఉంటుందన్నమాట. సో ఈ కంటిన్యూస్ స్ట్రీమ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు క్రింద స్కూల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.